సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనకి ద్రాక్ష పళ్ళు రకరకాలుగా మనకు లభిస్తుంటాయి. నల్ల ద్రాక్ష, అలాగే ఇంకోటి లేత పసుపు రంగులో ఉండే ద్రాక్ష. వీటిలలో ద్రాక్షలో కొన్నిట్లో విత్తనాలు ఉంటాయి, గింజలు ఉంటాయి, కొన్నిట్లో సీడ్లెస్ గ్రేప్స్ కూడా ఉంటాయి. ఇన్ని ద్రాక్షలు ఉన్నా దీంట్లో ఉన్న వివిధ రకాల ద్రాక్ష గ్రేప్స్లో రెడ్ గ్రేప్స్, ఎర్ర ద్రాక్ష పండు. ఈ ఎర్ర ద్రాక్ష పండు లావుగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, దీంట్లో గింజలు ఉంటాయి. కానీ దీంట్లో విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు మిగతా రకాల ద్రాక్ష పళ్ళ కంటే కూడా రెడ్ గ్రేప్స్, ఎర్ర ద్రాక్షలో విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టుగా ఖరీదు కూడా ఎక్కువే. ఈ రెడ్ గ్రేప్స్ 1 కిలో 400 నుంచి 500 రూపాయలు కూడా అమ్ముతూ ఉంటారు. పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో వాళ్ళు అధికంగా రెడ్ గ్రేప్సే వినియోగిస్తారు. రెడ్ గ్రేప్స్లో దీని విశిష్టత ఏంటంటే, ఈ గ్రేప్స్ అన్ని గ్రేప్స్లో కూడా ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. దాని పేరు రెస్వెరట్రాల్. ఈ రెస్వెరట్రాల్ అనే పదార్థము మిగతా ఏ పండ్లలో ఉండదు. అందువల్లనే దీనికి విశిష్టత ఉన్నది. రెడ్ గ్రేప్స్లో విటమిన్లు: విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే. చూసారా ఎన్ని విటమిన్లు ఉన్నాయో? విటమిన్లకు గని లాంటిది ఈ రెడ్ గ్రేప్. వీటితో పాటు ఖనిజ లవణాలు సోడియం, పొటాషియం, కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింకు పుష్కలంగా ఉంటాయి. రెడ్ గ్రేప్స్ వినియోగం వల్ల 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి, రక్తంలో కొవ్వు శాతము ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. ఈ గుండెపోటు అనేది కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, మరీ ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆక్సిజన్ తగ్గి హాస్పిటల్లో చేరి అలాంటి వారికి రక్తము చిక్కగా ఉండటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ని తొలి దశలోనే, గుండెపోటు రాకుండా ముందే పసిగట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. 1 ECG, 2 గుండెకు చేసే స్కానింగ్ పరీక్ష, 2D ఎకో పరీక్ష అంటారు. 3వది TMT, దాన్నే స్ట్రెస్ టెస్ట్ అని, ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. బెల్ట్ మీద నడిపిస్తారు, వేగం పెంచుతారు, ఆ తర్వాత ఆయాసం వచ్చే వరకు నడిపించి దీని ద్వారా ముందుగానే గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలను పసిగట్టి తగు చికిత్స ముందుగానే చేయగలుగుతారు. రెండవది, స్థూలకాయము, భారీ కాయం ఉన్నవారు రెడ్ గ్రేప్స్, ఎర్ర ద్రాక్ష తింటే బరువు క్రమేణా తగ్గుతారు. అయితే బరువు అధికంగా ఉన్నవారు, స్థూలకాయం ఉన్నవారు, మీ మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా గమనించండి. ఎలా తెలుసుకోవాలంటే, రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా మీ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటంలా. మనం ఇంట్లో అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. మంచి బ్రాండ్లు టాటా అయోడైజ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్లో సమపాళ్లలో అయోడిన్ కలిగి ఉన్న ఉప్పు దాంట్లో లభిస్తుంది. మిగతా కంపెనీలో వాళ్ళు అయోడిన్ కలుపుతారో లేదో కలిపినట్టుగా రాసేస్తారు. ఈ విధంగా థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు స్థూలకాయము, భారీ కాయం ఉంటే థైరాయిడ్ టాబ్లెట్లు ప్రారంభించగానే బరువు తగ్గిపోతారు. ఇక 3, షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అని అంటారు. చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి ఒక అపోహ ఉంది. షుగర్ ఉంటే పండ్లు తినకూడదు, పండు తింటే దాన్ని తీయగా ఉంటాయి కదా, షుగర్ పెరిగిపోతుంది అనుకుంటారు. షుగర్ ఉన్న వాళ్ళు పండ్ల రసాలు తాగకూడదు,
తాజా పండ్ల రసము కానీ సీసాలలో డబ్బాలలో నిలవ ఉన్న పండ్ల రసం ఎట్టి పరిస్థితిలో తాగకూడదు. కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. అయితే షుగర్ ఉన్న వాళ్ళు తినకూడని పండ్లు 6 మాత్రమే ఉన్నాయి. ఈ 6 మినహాయించి అన్ని పండ్లు కూడా తినటం షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదే. తినకూడని పండ్లు: అరటిపండు, మామిడి పండు, సపోటా పండు, సీతాఫలము, ఖర్జూర పండు, తర్వాత పనస పండు. ఈ 6 వదిలేసి మిగతా పండ్లన్నీ కూడా తినచ్చు. ఒకే రకం పండు కాకుండా పండ్ల మిశ్రమం ముక్కలు కోసుకుని 4-5 రకాల పండ్లు తినాలి. జామ, యాపిల్ పై ఉండే తోలు తీయకూడదు. ఆ తోలు తొక్కతో సహా తినటం అనేది ఆరోగ్యకరం. ఆ విధంగా ఈ రెడ్ గ్రేప్స్ తినటం షుగర్ వాళ్ళు కూడా తినచ్చు. షుగర్ నియంత్రణకు దోహదపడుతుంది. ఇక 4, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర వాటిని రాకుండా చెక్ పెడుతుంది. వివాహం కాని యువతీ యువకులు లేదా పెళ్లి చూపులకు వెళ్ళే ముందు 3 నెలల ముందు, 6 నెలల ముందు రెడ్ గ్రేప్స్ తినటం ప్రారంభిస్తే మీ యొక్క అందం, మీ యొక్క బ్యూటీ, మీ గ్లామర్, మీ అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది. ఫస్ట్ షాట్లోనే, మొదటి పెళ్లి చూపుల్లోనే ఇద్దరు మనసులు కలిసే అవకాశం ఉంటుంది. ఇక 5, రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా ఈ వ్యాధులన్నింటినీ తరిమి కొడుతుంది. ఇక 6, మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కనుక ద్రాక్ష వినియోగించటం వల్ల మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేసి రక్తంలో ఉండే విష పదార్థాలను, మలినాలను మూత్రము ద్వారా విసర్జించడానికి దోహదపడుతుంది. 7, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇక జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధిని కూడా వీలైనంత వరకు త్వరితగతిన రాకుండా చేస్తుంది. 8, కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కళ్ళజోళ్ళ పవర్ పెరగకుండా, కళ్ళకు భూతద్దాలు రాకుండా, ఇంత లావు అద్దాలు పెట్టుకుంటారు కొంతమంది, అలాంటిది లేకుండా చేస్తుంది. ఇక 9, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్యాన్సరే. వాతావరణ కాలుష్యం, పంటలు పండించడానికి రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకం, పంటలకు పండ్లను పెంచడానికి, పండ్ల తోటలు పెంచడానికి, కూరగాయలు, ఆకుకూరలు వాటిని పెంచడానికి రైతులు ఈ పురుగు మందులను, హానికరమైన పురుగు మందులు వాడటం వల్ల, ఈ రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావం వల్ల క్యాన్సర్లు అధికంగా వస్తున్నాయి. ఎర్ర ద్రాక్ష ఈ క్యాన్సర్ను కూడా మనకు రాకుండా చేస్తుంది. ఇక 10, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు రాపిడి, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం లాంటి శ్వాస సమస్యలు రాకుండా చేస్తుంది. కొంచెం ఖరీదు ఎక్కువైన ఎర్ర ద్రాక్ష, రెడ్ గ్రేప్స్ని మనం వాడటం వల్ల మనం ఇతర జాతుల ద్రాక్ష కంటే దీంట్లో ఫలితం అధికంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ డాక్టర్లకు, హాస్పిటల్కు దూరంగా ఉంటూ మందుల షాపుకు వెళ్ళి మందులు కొనవలసిన అవసరం లేకుండా పోతుందని గమనించండి.